నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేయడానికంటే ముందే చాలామంది ఆయన చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళందరూ కూడా బ్రోకర్లే అని చెప్పేసి అంటున్నారు. అండ్ అంతేకాకుండా ఒక బ్రోకర్ మెగా కృష్ణారెడ్డిని తీసుకొచ్చి చంద్రబాబుని కల్పించడానికి ట్రై చేశారు అనేటువంటి అంశం ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో చాలా చర్చనీయాంశం అవుతోంది. చర్చ జరుగుతోంది కూడా దీనికి సంబంధించి. ఇంతకీ ఎవరైనా మెగా కృష్ణారెడ్డిని తీసుకెళ్లి చంద్రబాబుకి కల్పించడానికి ట్రై చేసింది? ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని, వారి అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. అంటే బెల్లం చుట్టూ ఈగల్లాగా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేయడానికంటే ముందే ఈ బ్రోకర్లు అనే వాళ్ళందరూ కూడా చంద్రబాబు గారు చుట్టూ తిరుగుతున్నారు. ఏకంగా ఒక బ్రోకర్ అయితే ఏకంగా మెగా కృష్ణారెడ్డిని తీసుకొచ్చి చంద్రబాబు గారికి కల్పించడానికి ట్రై చేశారని కూడా అంటున్నారు. ఇందుకు ఎవరైనా అసలు ఎందుకు మెగా కృష్ణారెడ్డి చంద్రబాబును కలవడానికి ఎంత తొందరపడుతున్నారు? ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఉదయం నుంచి ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా గ్రూపులో తిరుగుతున్నటువంటి న్యూస్ ఇది. ఒక బ్రోకర్ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడిని కల్పించారు మెగా కృష్ణారెడ్డిని అని చెప్పి దాని యొక్క సారాంశం. అయితే నేనైతే ఒక జర్నలిస్ట్గా అతన్ని బ్రోకరు అని అయితే అన్నగాని ఒక లైజనింగ్ పాలిష్డ్ భాషలో చెప్పాలంటే అతను కొంచెం ఈ మధ్యకాలంలో ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి కొంచెం ఢిల్లీ స్థాయిలో ఎదిగాడు, ఢిల్లీ స్థాయికి వెళ్ళాడు. అందుకని చెప్పి అతన్ని మనం బ్రోకరు అనలేం. కానీ జనరల్గా అందరూ ఇప్పుడు గ్రూపుల్లో తిరుగుతుందైతే బ్రోకరు అనేటువంటి మాట వాడుతున్నారు. బట్ ఒక లైజనింగ్ చేసేటువంటి ఒక పొలిటీషియన్ అనుకుందాం, లైజనింగ్ చేసేటువంటి పొలిటీషియన్ అనుకుందాం అతను నేచరే అది, లైజనింగ్ చేసేటువంటి నేచర్. కొంచెం పాలిష్డ్ భాషలో చెప్పాలంటే, మోటు భాషలో అందరికీ అర్థం అవ్వాలంటే బ్రోకరు. ఓకే. సో అతను ఇప్పుడు ఎప్పుడైతే మెగా కృష్ణారెడ్డిని చంద్రబాబు నాయుడు తోటి కల్పించారో ఆ క్షణం నుంచి తెలుగుదేశం పార్టీ క్యాడర్లో కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కానీ ఒక రకమైనటువంటి ఒక ఆందోళన మొదలైంది. ఎందుకు ఆందోళన? సహజంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత పారిశ్రామికవేత్తలు, ఇండస్ట్రియలిస్టులు అందరూ కలుస్తారు కదా, వ్యాపారవేత్తలు. ఎందుకు ఈ పర్టికులర్ మెగా కృష్ణారెడ్డిని కల్పించినందువల్ల ఎందుకు ఆందోళన చెందుతున్నారు అని చెప్పి అనుకోవచ్చు. ఎందుకు ఆందోళన చెందుతున్నారంటే గత 5 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ క్యాడర్ చేసినటువంటి త్యాగం మరోలేంది. చంద్రబాబు నాయుడు వాళ్ళు ముఖ్యమంత్రి కాబోతున్నారు అని అంటే దాని వెనక ఎంతోమంది ప్రాణత్యాగం ఉంది, ఎంతోమంది నష్టపోయింది, ఆస్తుల నష్టం, ప్రాణ నష్టం, రకరకాల నష్టం, మానసికంగా వేదనకు గురైనటువంటి సందర్భాలు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల పరిపాలన, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎమ్మెల్యేల దగ్గర నుంచి అందరూ రకరకాల ఇబ్బందులు పెట్టి, అవమానపరిచి, అన్ని రకాలుగా క్షోభ పెట్టి, రకరకాలుగా హింస పెట్టారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. వాళ్ళ యొక్క పోరాటం అణిచివేత నుంచి వచ్చినటువంటి పోరాటం కారణంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఇలాంటి సమయంలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి బినామీగా ఉన్నారో లేదా జగన్మోహన్ రెడ్డి అండదండలతోటి ఎదిగారో, జగన్మోహన్ రెడ్డికి అత్యంత దగ్గరగా ఉన్నారో ఆ వ్యక్తిని చంద్రబాబు నాయుడు కల్పించడం అనేది జీర్ణించుకోలేకపోతున్నారు. అది కూడా కల్పించింది ఎవరు? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పూర్వపు లీడరు. అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పూర్వపు లీడర్ అయినప్పటికీ కూడా ఆయన వేరే పార్టీలోకి వెళ్ళినప్పుడు కూడా అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అధినేతని ఎవరైతే మెగా కృష్ణారెడ్డిని కల్పించాడో అతని మీద. సో ఇప్పుడు మెగా కృష్ణారెడ్డితో స్టార్ట్ చేసినటువంటి అతను లైజనింగ్ రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని ఎంతమందిని ఇతను కల్పిస్తాడో తెలీదు. సో మళ్ళా పూర్వపు స్థితికి చంద్రబాబు నాయుడు పరిపాలన వెళుతుందేమో అనేటువంటి ఆందోళన ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో బయలుదేరింది. తెలుగుదేశం పార్టీని ప్రేమించేవాళ్ళు, అభిమానించేవాళ్ళు ఇప్పుడు ఎవరైతే మెగా కృష్ణారెడ్డిని కల్పించారో అతని మీద కాన్సన్ట్రేషన్ పెరిగింది. మెగా కృష్ణారెడ్డిని తప్పట్టంలా. ఇక్కడ మెగా కృష్ణారెడ్డిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు దగ్గర కల్పించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని మీద ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేశారు. అతనే తెలుగుదేశం పార్టీని గతంలో నష్టపరిచారు, ఇప్పుడు కూడా నష్టపరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. 2009లో
అతను చేసినటువంటి లైజనింగ్ లేదంటే ఆ బ్రోకరేజం కారణంగా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో నష్టపోయింది అనేటువంటి అభిప్రాయంతో తెలుగుదేశం పార్టీలో చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఇతను వచ్చి మళ్ళీ భవిష్యత్తులో ఏం చేస్తాడు, ఇతను మళ్ళీ ఎంటర్ అయ్యాడు, ఇతను మళ్ళా ఎంటర్ అయ్యి ఎవరెవరిని తీసుకొచ్చి ఏ పనులు చేపిస్తాడో చంద్రబాబు నాయుడు చేత అనేటువంటి ఒక భయము ఆందోళన ప్రారంభమైంది ప్రమాణ స్వీకారం చేయకముందే. చంద్రబాబు నాయుడు జనరల్గా ఏంటంటే అధికారం కోల్పోయిన తర్వాత తెల్లారిన తర్వాత చెట్టు మీద పక్షులు ఎలా లేచిపోతారో అలా లేచిపోతారు ఒక బ్యాచ్. మళ్ళీ అధికారం రాగానే సాయంత్రం వేళ చెట్టు మీదకు వాళ్ళు పక్షులు వస్తాయి అన్నీ. అలా అధికారం రాగానే మళ్ళీ వాలిపోతారు. అది ఒక సపరేట్ బ్యాచ్ ఉంది. ఇప్పుడు ఆ బ్యాచ్ అందరూ ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు చుట్టూ మోగడానికి, చంద్రబాబు నాయుడు చుట్టూ వాలడానికి రెడీ అయిపోయారు. సో మరి అలా వాలితే కనుక చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదంటే తెలుగు పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తారా, వాళ్ళకి వెల్కమ్ చెప్తారా? ఇప్పుడు అదే కదా ప్రాబ్లం. ఇప్పుడు జనరల్గా ఏంటంటే పని చేసేవాళ్ళు నిజాయితీ పరులు వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతుంటారు. పని చేయకుండా అవినీతి కార్యక్రమాలు చేసేవాళ్ళు చెయ్యని దాన్ని చేసినట్టు, ఉన్నదాన్ని లేనట్టు క్రియేట్ చేసేసి ఒక అద్భుతాన్ని లేదా ఒక అరచేతుల వైకుంఠం చూపిస్తారంటారు కదా. ఈ అరచేతుల వైకుంఠం చూపించేటువంటి బ్యాచ్ ఇప్పుడు మళ్ళీ దగ్గర అవుతుంది. 2014 నుంచి 2019 వరకు కూడా చంద్రబాబు నాయుడిని అధికారం నుంచి కోల్పోవడానికి ఇదే బ్యాచ్ కారణం. మళ్ళీ ఈ బ్యాచ్ రెడీ అవుతుంది అని ఫీల్ అవుతున్నారు. ఎందుకు రెడీ అవుతుందని ఫీల్ అవుతుందని ఇప్పుడు జరిగినటువంటి సంఘటనే. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో న్యూస్ ఛానల్స్ నడుస్తున్నాయి. ప్రధానమైనటువంటి న్యూస్ ఛానల్స్ ఆయన అండర్లో ఉన్నాయి. ఆయన బినామీలు, ఆయన పెట్టుబడులు ఉన్నాయి. నిన్నటి వరకు ఏం చేశారు? చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా అసలు మామూలుగా న్యూస్ ఇచ్చారు, డ్యామేజ్ చేస్తూ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీని డ్యామేజ్ చేస్తూ చివరి నిమిషం వరకు కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు అదే ఛానల్స్ యొక్క అధినేత ఎవరైతే ఉన్నారో లేదంటే పెట్టుబడిదారుడు ఎవరైతే ఉన్నారో అతను చంద్రబాబు నాయుడిని కలవడాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్లస్ ఇప్పుడు ఆ ఛానల్కి సంబంధించి కీలకమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి తెలుగుదేశం పార్టీలో గతంలో సీనియర్గా ఉన్నటువంటి ఒక లీడరు, ఇప్పుడు నేను చెప్పిన బ్రోకర్ కాకుండా ఇంకొక లీడరు, ఆ లీడర్కి ఈ ఛానల్లో పనిచేసేటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్కి మధ్య సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాల కారణంగా మళ్ళీ చంద్రబాబు నాయుడుకి దగ్గర అవుతున్నారు వీళ్ళందరూ అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. సో మళ్ళా తెలుగుదేశం పార్టీలో తాజా పరిణామం బయలుదేరింది. ఓకే. సో దీంతో ఒక రకమైనటువంటి ఆందోళన మొదలైంది. ఏదో అంటారు, అసలు ఇంత కష్టపడి అధికారులు తీసుకొచ్చి ఇంత జరిగిన తర్వాత ఇంట్లో ఇల్లు మొత్తం కట్టిన తర్వాత గృహప్రవేశం వేరే వాళ్ళు చేస్తే ఎలా ఉంటుంది? అలాంటి సిచ్యువేషన్ నెలకొంది. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో మరి ఆయన గ్రహించి ఆయన కనుక అడ్డుకట్ట వేయకపోతే 2014 నుంచి 2019 వరకు ఏం జరిగిందో అదే మళ్ళీ రిపీట్ అవుతుంది అనేది ఎవరైతే అభిమానులు ఉన్నారో ఇప్పటి వరకు పోరాడారో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి మీద, వాళ్ళందరూ ఫీల్ అవుతున్నారు. సో వాళ్ళేమో ఈ బ్రోకర్ని లేదంటే ఈ లైజనింగ్ ఆఫీసులు అనుకో బ్రోకర్లు అనుకో ఎవరైతేమి వాళ్ళని కన్నా కూడా మిన్నగా వీళ్ళేమో పోయి అక్కడ చేసేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే వీళ్ళ పని మా పని మేము చేస్తున్నాం కదా, ఇంకా మనం పోయి చెప్పుకునేది ఏంది అనేటువంటి ఫీలింగ్లో వీళ్ళు ఉంటారు. సో వీళ్ళని దాటి వాళ్ళు వెళ్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు కనుక చుట్టూరు మళ్ళీ కోటరీ కనుక పూర్వపు కోటరీ ఏర్పడితే నష్టపోతాం అనేటువంటి ఫీలింగ్లో ఉన్నారు. సో ఇప్పుడు ఏంటి జరిగింది ఏంది? ఆంధ్రప్రదేశ్లో మొన్నటి వరకు కొన్ని తెలుగుదేశం పార్టీ ఛానల్స్ లేదా మీడియా అన్నటువంటి వాటిని పూర్తిగా కట్ చేశారు, ప్రసారాలకు రాకుండా చేశారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఏంటి, ఎవరికి వాళ్ళే ఎవరైతే ఏ ఛానల్స్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయో వాళ్ళ ప్రసారాలని ఆపేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో మెగా కృష్ణారెడ్డి నేతను పోయి కలిశాడు. పోయి కలవడానికి ఎవరు అపాయింట్మెంట్ ఇచ్చారు? మెగా కృష్ణారెడ్డి నేరుగా తీసుకోలేదు. అది కదా ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఆ లైజింగ్ చేసేటువంటి నేత తీసుకెళ్ళడం జరిగింది. ఎవరైతే ఉన్నారో అతను తీసుకెళ్ళాడు. అతను తెలుగుదేశం పార్టీకి నష్టం చేకూరుస్తున్నాడు అనేది చాలామంది యొక్క ఫీలింగ్ తెలుగుదేశం పార్టీలో వాళ్ళది. కానీ ఇప్పుడు అతను మళ్ళీ ఆ చంద్రబాబు నాయుడు దగ్గర చక్రం తిప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది విజయవంతమైంది మెగా కృష్ణారెడ్డిని తీసుకురావడం ద్వారా. రాబోయేటువంటి రోజుల్లో ఇదే కనుక కొనసాగితే మరింత నష్టం జరుగుతుంది పార్టీకి అనేటువంటి ఫీలింగ్ వెళ్ళదు. వల్ల చాలా నష్టం జరిగిందని దానికి ఇంకా మనకి ఇంకేం ఆధారాలు ఏం రాలేదు కదా.
సో దానికి మనకి ఆయన వల్ల నష్టం జరిగింది కదా. ఇప్పుడు పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు వాళ్ళు వస్తారు. ఈసారి మెగా కృష్ణారెడ్డిని తీసుకొచ్చినప్పుడు ఆ తర్వాత చాలా మంది క్యూ కట్టేటువంటి అవకాశం. ఇప్పుడు ఎవరైతే తీసుకొచ్చారో అతను కరెక్ట్ పర్సన్ కాదు అనేది. సో ఇప్పుడు ఆ విషయం అయితే తేడతలం ఇప్పుడు అతను అయిపోయింది కదా. ఇంకెంతమందిని తీసుకొస్తాడు? ఉమ్. రాష్ట్రానికి నష్టం చేసే మెగా కృష్ణారెడ్డి తెలుగుదేశం స్టార్ట్ పార్టీకి నష్టం అయింది. చేసే వాళ్ళు ఎంతమంది తీసుకొస్తారు? గతంలో 2009లో చేసినటువంటి ఘనకార్యం కారణంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేకుండా పోయింది. అవును, అదే ప్రమాణ వ్యక్తి చేసిన స్వీకారం పని కంటే కాదు. ముందే ఇలాగా లైసెన్సింగ్ చేయడం కోసం ఆ బడానైతే ఎవరైతే ఉన్నారో ఆయన మెగా కృష్ణారెడ్డితో స్టార్ట్ చేశారు. ఇదే బాటలో ఇంకెంతమందిని ఆయన తీసుకొస్తారో అనే ఒక ఆందోళన అయితే ఉంది పార్టీ శ్రేణుల్లో. చూద్దామండి ఏం చేస్తారు ఏంటి. చంద్రబాబు గారు అయితే చాలా ఆచితూచే అడుగులు వేస్తున్నారు. సో చాలా జాగ్రత్తగా ఉంటారు, ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉంటారని భావిద్దాం, ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ శేషరావు గారు.